Hi friends, today we are going to discuss about squaring of numbers. ఇప్పటివరకు మనం వేరియస్ బేసిక్ మెథడ్స్ స్పెసిఫిక్ మెథడ్స్ నేర్చుకున్నాం వేదిక్ మ్యాథ్స్లో. ఇవాళ స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకున్నాం. స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్స్లో కానీ వేరే ఎక్కడైనా సరే స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎక్కువగా తరచుగా మనకి ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బేసిక్ మెథడ్స్ మనం ఇప్పుడు నేర్చుకునేవి కూడా బేసిక్ నాలెడ్జ్, బేసిక్ మెథడ్స్ చిన్నవి. సో వీటిలో ఒక 4 మెథడ్స్ ద్వారా మన స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ని ఎలా చేయొచ్చు అనేది ఇవాళ తెలుసుకుందాం. అందులో మన ఫస్ట్ మెథడ్ మల్టిప్లికేషన్ బై క్రిస్ క్రాస్ మెథడ్. అదేంటి స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు, మళ్ళీ మల్టిప్లికేషన్ అంటారు ఏంటి అని అనుకుంటున్నారా? స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ 2 స్క్వేర్ ఉందనుకోండి. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అంటే ఒక నెంబర్ని అదే నెంబర్తో మళ్ళీ మల్టిప్లై చేస్తే వచ్చేదే దాని స్క్వేర్, రైట్? సో స్క్వేరింగ్ అంటే ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మల్టిప్లికేషన్ బై క్రిస్ క్రాస్ మెథడ్ అనేది నేర్చుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వేదిక్ మ్యాథ్స్ అనే ప్లేలిస్ట్లో మల్టిప్లికేషన్ బై క్రిస్ క్రాస్ మెథడ్ అని ఉంటుంది, ఆ క్లాస్ చూడండి. ఇక్కడ నేను ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చూపిస్తాను. ఓకే, ఫర్ సపోజ్ 23 స్క్వేర్ అని అడిగారు అనుకోండి. 23 స్క్వేర్ అంటే 23 ఇంటూ 23, రైట్? అంటే ఒక నెంబర్ని దాంతోనే మల్టిప్లై చేస్తే దాని స్క్వేర్ వస్తుంది, రైట్? సో 23 స్క్వేర్ ఈక్వల్ టు 23 ఇంటూ 23. సో మల్టిప్లికేషన్ యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్లో ఎన్ని డిజిట్స్ ఉంటే ఎన్ని మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది? 2 డిజిట్స్ ఉంటే 2 ఇంటూ 2 మైనస్ 1 మీన్స్ 2 ఇంటూ 2 4 మైనస్ 1 3 మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది, రైట్? మీ అందరికీ ఆల్రెడీ క్రిస్ క్రాస్ మెథడ్ అనేది బాగా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆ మెథడ్లో చూద్దాం. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 2 మైనస్ 1 3 మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఆల్వేస్ యూనిట్ డిజిట్స్ రెండు కూడా మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 3 9, క్యారీ రాలేదు, రైట్? నెక్స్ట్ క్రిస్ క్రాస్ టెన్స్ని యూనిట్స్తో, ఇక్కడ టెన్స్ని ఇక్కడ యూనిట్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 3 6, 6 ప్లస్ 6 12. సో 2 ఇక్కడ వేస్తారు, 1 క్యారీ. మీరు స్క్వేరింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఈజీ ఉంటుంది ఏంటంటే, ఇక్కడ టెన్స్ ఇక్కడ వన్స్ మల్టిప్లై చేస్తున్నారు, ఇక్కడ టెన్స్ ఇక్కడ వన్స్ మల్టిప్లై చేస్తున్నారు కదా. ఈ రెండు మల్టిప్లికేషన్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే మీరు స్క్వేరింగ్ చేస్తున్నారు, సేమ్ నెంబర్ మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి. సో 2 ఇంటూ 3 చేస్తే 6ని డబల్ చేసేస్తే సరిపోతుంది కదా. సో 2 ఇంటూ 3 6 ఇంటూ 2 12. సో మళ్ళీ ఇది చేసి యాడ్ చేయాల్సిన పని ఉండదు, డబల్ చేస్తే సరిపోతుంది. 12 అంటే 2 ఇక్కడ 1 క్యారీ. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ రిప్లికా, థర్డ్ స్టెప్, రైట్? ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? యూనిట్ డిజిట్లో ఉన్న రెండు మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? 10 డిజిట్లో ఉన్న రెండు మల్టిప్లై చేసి క్యారీ ఏమైనా ఉంటే కనుక యాడ్ చేస్తారు. 2 2s are 4, 4 plus 1 5, రైట్? ఆన్సర్ 529. ఓకే, స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. ఇది అందరూ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. 37 ఇంటూ 37 మీన్స్ 37 స్క్వేర్, రైట్? యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. 7 7s are 49, 4 క్యారీ, రైట్? నెక్స్ట్ క్రిస్ క్రాస్లో టెన్స్ని యూనిట్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 3 7s are 21. స్క్వేరింగ్ చేస్తున్నప్పుడు ఏమన్నా మళ్ళీ ఇది కూడా చేసి యాడ్ చేయాల్సిన పని లేదు, ఎలాగో అదే వాల్యూ వస్తుంది కాబట్టి 3 7s are 21 ఇంటూ 2 42 కదా. ఆల్రెడీ క్యారీ ఎంత ఉంది? 4 ఉంది. సో 42 ప్లస్ 4 46, రైట్? 66 ఉంటుంది, 4 క్యారీలో ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ ఇందాక యూనిట్ డిజిట్ చేశారు కదా, ఇప్పుడు 10 డిజిట్. 3 ఇంటూ 3 9, 9 ప్లస్ 4 13, 1369, right? Using crisscross method,
స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎనీ నెంబర్ మనం యూజ్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ క్రిస్ క్రాస్ యూత్ ఏ నెంబర్కైనా మల్టిప్లై చేయడానికి ఎలా అయితే యూజ్ అవుతుందో అదే టైప్లో స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ కూడా యూజ్ అవుతుంది. సో స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ యూజింగ్ క్రిస్ క్రాస్ అనేది మీరు ఏ నెంబర్కైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలా కాకుండా స్పెసిఫిక్గా కొన్ని వాటికి ఇంకా స్పీడ్గా అవడం కోసం కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు మనం. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ అనేవి తెలిసి ఉంటాయి. ఇప్పుడు నేను రాస్తాను, ఆ ఫార్ములాస్ మీకు ఎక్కడ చూసినట్టు ఉంటాయి, గుర్తొస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే సినిమాల్లో కూడా ఇట్లా బాగా వాడేశారండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, రైట్? అలాగే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, రైట్? థర్డ్ వన్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ 3 ఫార్ములాస్ మీకు ఐడెంటిఫై ఉందా, గుర్తుందా? ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసి స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ని ఈజీగా ఎలా చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫార్ములా తీసుకుందాం. ఓకే, లెటర్ అనేది రెండింటికి వద్దాం. ముందే చెప్పుకున్నట్టు ఇందాక క్రిస్ క్రాస్ మెథడ్ అనేది ఎనీ నెంబర్కి మనకి యూజ్ అవుతుంది, ఎనీ నెంబర్ స్క్వేర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. బట్ ఈ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే నేను ఒక నెంబర్ స్క్వేర్ చేయమంటే మీరు మళ్ళీ 2 స్క్వేర్లు చెప్పి మళ్ళీ మల్టిప్లికేషన్ చెప్పి ఎన్ని ఎడిషన్ చెప్తారు ఏంటంటే అంటారా? ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది కొన్ని స్పెసిఫిక్ సొల్యూషన్స్కి ఈజీగా వర్క్ అవుతుంది. స్పెసిఫిక్ అంటే ఎలాగంటే, ఫస్ట్ సపోజ్ ఇందులో ఏ ప్లస్ బి ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది? ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఏదైనా ఒక స్క్వేర్ చేయడానికి ఈజీ అయితే మనకి ఈ సమ్ అనేది ఈజీ అవుతుంది. ఆ స్క్వేర్ చేయడం ఎప్పుడు ఈజీ అవుతుంది? టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అలా ఏదైనా నెంబర్ ఉంటే సో అప్పుడు ఆ స్క్వేరింగ్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే 10 స్క్వేర్ అంటే 100, జీరోని డబల్ చేస్తారు అంతే కదా. అదే 100 అంటే 10,000 అలా. సో ఈ మెథడ్ అనేది స్పెసిఫిక్గా దేనికి యూజ్ అవుతుంది అంటే బేస్ 10 ఆర్ 10 మల్టిపుల్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సపోజ్ 103 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్? 103 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 103ని 103 మల్టిప్లై చేయాలి. స్టాండర్డ్ మల్టిప్లికేషన్ అయినా లేదా వేదిక్ మ్యాథ్స్ ద్వారా మనం చేసుకున్న క్రిస్ క్రాస్ మెథడ్ అయినా సరే కొంచెం టైం తీసుకుంటుంది, రైట్? దీన్ని నేను ఎలా రాసుకోవాలనుకుంటున్నాను అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకోవాలనుకుంటున్నాను. ఏ ప్లస్ బి ఈజీగా ఉండాలంటే ఏమనుకున్నాం మనం? 10, 100 అలాంటిది ఒక నెంబర్ అయితే అప్పుడు మనకి స్క్వేర్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది అనుకున్నాం. సో దీన్ని 100 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగే ఉంది కదా. సో హియర్ ఏ ఇస్ 100, బి ఇస్ 3. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 100 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 100 ఇంటూ బి 3 ప్లస్ 3 స్క్వేర్, రైట్? 100 స్క్వేర్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి దాన్ని డబల్ చేయాలి, రైట్? 0 0 0 0, ఓకే? ప్లస్ 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 100 600 ప్లస్ 3 స్క్వేర్ అంటే
9. సమ్ చేస్తే యూనిట్ డిజిట్ అన్నిట్లో 9 మాత్రమే ఉంది. 9, 10 డిజిట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 0, 100 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 6, 1000 ఇక్కడ లేదు, ఇంక 2 లేవు. సో 0, 10,000, 1. సో ఆన్సర్ 10,609. సో ఈజీగా అయిపోయింది కదా. ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంత డీటెయిల్గా 100 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 100 ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ అని రాసాం. ఇదే ప్రాసెస్ మనం ఆలోచిస్తే కనుక 105 స్క్వేర్ అంటే కనుక 100 ప్లస్ 5 హోల్ స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000 పక్కన పెట్టండి. 5 స్క్వేర్ అంటే 25 పక్కన పెట్టండి. నెక్స్ట్ 2ab అంటే 2 ఇంటూ 5 ఇంటూ 100. 2 5s are 10. 10 ఇంటూ 100 1000 అంటే 10,000 ప్లస్ 1000 ప్లస్ 25 అంటే 11,025. రైట్. అట్లా మనం ఇక్కడ ఎక్కడ పేపర్ మీద పెన్ కూడా పెట్టకుండా మనం స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది చెప్పచ్చు. బట్ ఈ మెథడ్ దేనికి యూజ్ అవుతుంది? మోస్ట్లీ యూజ్ఫుల్ ఫర్ ద నెంబర్స్ నియర్ టు ద 10, 100, 1000 అట్లా 10 పవర్ నెంబర్స్ ఉన్న వాటికి దగ్గరలో ఉన్న నెంబర్స్ని, అంటే అది కూడా ఎడిషన్లో ఉన్న నెంబర్స్ని చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ మెథడ్ ఆఫ్ చెప్పుకుందాం. సెకండ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? a minus b whole square equal to a square minus 2ab plus b square. రైట్. ఇందాకదండి 10 పవర్ ఉన్న నెంబర్స్కి దగ్గరలో అంటే ప్లస్లో ఉన్న నెంబర్స్కి చేయడానికి యూజ్ అవుతుందని చెప్పారు కదా. మరి a మైనస్ b హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా దేనికి ఉపయోగపడుతుందని డౌట్ వచ్చిందా? సింపుల్. అది 10 పవర్ నెంబర్స్కి ఎడిషన్లో అంటే దగ్గరలో ఎడిషన్లో ఉన్న నెంబర్స్కి యూజ్ అవుతుంది. ఇది 10 పవర్ ఉన్న నెంబర్స్కి దగ్గరలో సబ్ట్రాక్షన్లో ఉన్న నెంబర్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇక్కడ జరుగుతుంది. రైట్. ఫస్ట్ సపోజ్ ఇదే చూద్దాం. 103 అంటే ఎడిషన్లో ఉంది. సబ్ట్రాక్షన్లో కంటే ఏమవుతుంది? 100 మైనస్ 3 97. 97 స్క్వేర్. రైట్. 97 ఎలా రాయొచ్చు? 100 మైనస్ 3 హోల్ స్క్వేర్. రైట్. సేమ్ ఫార్ములాలో పెడితే ఏ స్క్వేర్ అంటే 100 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 100 ఇంటూ 3 ప్లస్ 3 హోల్ స్క్వేర్. రైట్. 100 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 2 ఇంటూ 3 6 ఇంటూ 100 600 మైనస్ ప్లస్ 3 స్క్వేర్ 9. సో ఇప్పుడు టోటల్ ఎంత అవుద్ది? 10,600 తీసేస్తే ఫస్ట్ 0 0 10 మైనస్ 6 4 ఇక్కడ 1 పోయింది కాబట్టి 9. రైట్. 9,400 ప్లస్ 9 మీన్స్ 9,409. రైట్. సింపుల్. సో మనకి ఇచ్చిన నెంబర్ 100కి 10 పవర్ నెంబర్స్కి నియర్లీ యాడింగ్లో ఉంటాయి అంటే ప్లస్లో ఉంటాయి, దగ్గరలో ప్లస్లో ఉంటే మనం ఇందాక వాడిన ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. అదే 10 పవర్ నెంబర్స్కి సబ్ట్రాక్షన్ అంటే దగ్గరలో సబ్ట్రాక్షన్లో ఉంది అంటే 90 స్క్వేర్ 95 94 ఇలా దగ్గరలో సబ్ట్రాక్షన్లో ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. అదే ఇలా లేవు, నార్మల్ నెంబర్సే ఉన్నాయి అంటే ఇందాక మనం 23 స్క్వేర్ అలా చేసాం కదా, అలాగే ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి చేయడం అనేది కొంచెం హెక్టిక్ అవుతుంది. అప్పటికీ పర్లేదు. ఇప్పుడు మీరు 23 స్క్వేర్ ఉందనుకోండి, 20 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది? ఏ అనేది 20 ప్లస్ బి అనేది 3 20 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ 20 స్క్వేర్ అంటే 400 3 స్క్వేర్ అంటే 9 20 ఇంటూ 30 60 ఇంటూ 2 2ab కదా 2 అంటే 120 4000
129. అప్పుడు ఎంత అవుతుంది? 4129, రైట్? సో అలా వాటికి చేయొచ్చు. బట్ ఈ 10 పవర్ అన్న నెంబర్లకి ఏంటంటే మచ్ ఈజియర్, చాలా ఈజీగా మీరు కంప్యూట్ చేయగలరు. అలాగే బేస్ 20, 30, 40 వాటి దగ్గరలో ఉన్న నెంబర్లకు కూడా ఈజీగానే చేయొచ్చు, బట్ ఎంత ఈజీగా అవ్వదు. సో ఇప్పుడు మనం థర్డ్ ఫార్ములా చూద్దాం. థర్డ్ది దేనికి యూజ్ అవుతుందో చూద్దాం. థర్డ్ ఏమన్నా మనం a² - b² ఈక్వల్ టు a + b ఇంటూ a - b, రైట్? ఇప్పుడు a² ఈక్వల్ టు ఏమవుతుంది? a + b ఇంటూ a - b ప్లస్ b², రైట్? -b² ఆ సైడ్ వెళ్తే మైనస్ ప్లస్ అవుతుంది, b² ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు కావాల్సిన నెంబర్ a² అనుకోండి, మనకు కావాల్సింది అంటే 23² అనుకోండి. ఇది మనకు కావాలనుకో, దాన్ని a + b a - b కింద రాసుకోగలగాలి. అది ఎలాగంటే ఒక నెంబర్ ఈజీగా ఉండేలాగా. అంటే ఒక నెంబర్ ఈజీగా ఉండేలా అంటే యాజ్ యూజువల్ 0 వచ్చిందంటే ఈజీ అవుతుంది, రైట్? 0 వచ్చేలా చూడాలి. సో ఫస్ట్ సపోజ్ మనకు 23² ఇచ్చారు అనుకోండి. 23²ని a + b కానీ a - b కానీ చేసినప్పుడు ఒకటి 0 వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? 23 - 3 0, 20, సారీ అంటే 20లో 0 వచ్చింది. సో ఆ విధంగా రాయాలంటే b ఎంత అవుద్ది? 3 అవుతుంది, రైట్? 23 - 3, రైట్? అప్పుడు ఇది ఏమవుతుంది? 23 + 3, ఓకేనా? ప్లస్ b ఎంత? 3² ఏమవుతుంది? 23 + 3 26 ఇంటూ 23 - 3 20 ప్లస్ 3² అంటే 9, ఓకే? 26 ఇంటూ 20 స్మాల్ మల్టిప్లికేషన్స్, పెద్ద కష్టపడక్కర్లేదు మీరు. 2 6 12, 2 ఎక్కడ వేస్తారు, 1 ఎక్కడ, 2 2 4 + 1 5, 0 0 520 ప్లస్ 9 ఈక్వల్ టు 529, రైట్? ఇందాక ఆల్రెడీ మనం 23² క్రిస్ మెథడ్ యూజ్ చేస్తే ఎంత వచ్చింది? 529. సో సేమ్ ఆన్సర్ 529. సో ఈ మెథడ్ యూజ్ చేసి మనం ఇక్కడ a + b ఇంటూ a - b రాసుకున్నప్పుడు 1 0 యూనిట్ డిజిట్ 0 వచ్చేలా రాసుకోగలిగితే, సో చిన్న మల్టిప్లికేషన్తో మనం స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ని చేయగలుగుతాం. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్లో రాసుకునేలా అయితే ఎనీ నెంబర్కి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇంకో నెంబర్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఫస్ట్ సపోజ్ ఇంకో నెంబర్ 37², ఓకే? దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఎలా అయినా చూద్దాం. ఫస్ట్ ఇందాకలాగే 37²ని ఎలా రాయొచ్చు? a + b ఇంటూ a - b ప్లస్ b² అన్నాం కదా. సో a - bలో ఇందాక అనుకున్నట్టు ఎలా రాయాలి? 37 - 7 చేస్తే 30 వస్తుంది, యూనిట్ డిజిట్లో 0 ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది? a 37, b 7. సో ఇక్కడేమో 37 + 7, రైట్? ప్లస్ b² అంటే 7². 37 + 7 44, రైట్? 37 - 7 30 ప్లస్ 7² 49, రైట్? 44 × 30 0 0 ఫస్ట్ వచ్చేస్తుంది. 3 4 12, 1 క్యారీ, 3 4 12 ప్లస్ 1 13, 1320 ప్లస్ 49 మీన్స్ 9, 2 + 4 6, 1369. ఇందాక ఆల్రెడీ మీరు 37² అనేది క్రిస్ మెథడ్ ద్వారా మల్టిప్లై చేశారు. సో 1369 మనకు అక్కడ వచ్చింది, సేమ్ ఆన్సర్.
సో ఈ మెథడ్ ద్వారా కూడా ఇలా ఈజీగా చేయొచ్చు. దీంట్లోనే వేరే విధంగా కూడా చేయొచ్చు. ఎట్లాగా, మనం ఎదురు ఏ మైనస్ బి ద్వారానా యూనిట్ డిజిట్ 0 తెప్పించుకోవచ్చు, లేదా ఏ ప్లస్ బి ద్వారానా యూనిట్ డిజిట్ 0 తెప్పించుకోవచ్చు అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ 0 అనేది ఏ ప్లస్ బి ద్వారా తెప్పించుకుందాం అనుకున్నాం. దీని ద్వారా 0 రావాలంటే 37 నియర్ బై ఏముంది 40, రైట్. సో 37 ఎంత యాడ్ చేస్తే 40 వస్తుంది, ప్లస్ 3 40, రైట్. అంటే ఏ అనేది 37, బి అనేది 3. సో 37 మైనస్ 3 ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్, రైట్. 37 ఇంటూ 37 ప్లస్ 3 40, 37 మైనస్ 3 34 ప్లస్ 3 స్క్వేర్ 9. ఓకే, 0 ఫస్ట్ 0తో మళ్ళీ వేస్తున్నాం కాబట్టి యూనిట్ డిజిట్ 0 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 34, 4 4s are 16, 4 3s are 12 ప్లస్ 1 13 ప్లస్ 9, రైట్. సో 1 3 6 9. ఓకే, సో మీరు ఎదురు ఏ ప్లస్ బి ద్వారా అయినా యూనిట్ డిజిట్ 0 వచ్చేలా చేసుకోవచ్చు, లేదా ఏ మైనస్ బి ద్వారా అయినా యూనిట్ డిజిట్ 0 చేసుకునేలా చేసుకోవచ్చు. మీకు ఏదైనా 3 స్క్వేర్ చేయాలి, లేదా 7 స్క్వేర్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. అదే ఇక్కడ 38 ఇచ్చాడు అనుకో, అప్పుడు 38 ప్లస్ 2 వస్తుంది, 38 మైనస్ 2 వస్తుంది, ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది, రైట్. అదే ఏ మైనస్ బి ద్వారా చేయాలనుకుంటే 38 ప్లస్ 8, 38 మైనస్ 8 ప్లస్ 8 స్క్వేర్ వస్తుంది. సో 8 స్క్వేర్ గుర్తుపెట్టుకుంటే నేను 2 స్క్వేర్ 3 స్క్వేర్ బాగా గుర్తుపెట్టుకుంటానండి. అంటే ఎదురు ఎనీవే ఇప్పుడు ఏ నెంబర్కైనా మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి చేయగలుగుతారు. ఓకే, సో ఈ 4 మెథడ్స్ అనేవి బేసిక్ మెథడ్స్. దీనికన్నా అడ్వాన్స్డ్ మెథడ్కి వెళ్తే ఇంకా స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్లో అడ్వాన్స్డ్ మెథడ్స్, వేదిక్ మెథడ్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్కి వచ్చేసరికి బేసిక్ మెథడ్స్ టు సాల్వ్ ద స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ అనేది. ఫస్ట్ క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి చేయడం. సెకండ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఫర్ 10 పవర్ నెంబర్స్ whose value is just above the 10 powers, right. థర్డ్ వన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ యూజ్ చేసి చేయడం. అది 10 పవర్ నెంబర్స్కి నియర్ బై ఉండి జస్ట్ బిలో ద 10 పవర్ నెంబర్స్ ఉన్నట్లకి. అలా కాకుండా ఆల్ నెంబర్స్కి కూడా యూజ్ చేయగలిగాం ఇంకో ఫార్ములా. ఫోర్త్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దాంట్లో బి స్క్వేర్ అయితే పంపించేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి స్క్వేర్. సో 37 స్క్వేర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాంపుల్గా ఇలా చెప్పుకున్నాం. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఈజీగా స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీ ఇన్పుట్స్ అయినా లేదా డౌట్స్ అయినా ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.